2 రోజులుగా విశాఖపట్నంలో జరుగుతున్న పారిశ్రామిక భాగస్వామ్య సదస్సులో ఉన్నది హడావుడేనా? అంకెలతో గారడీ చేస్తున్నారా? నిజంగా లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు రాష్ట్రానికి రాబోతున్నాయా? ఒప్పందాలన్నీ సంతకాలకే పరిమితం అవుతాయా? పార్ట్నర్షిప్ సమ్మిట్లో ఉన్న కమిట్మెంట్ ఎంత? ఆంధ్రప్రదేశ్కు పెట్టుబడులు ఆకర్షించేందుకు విశాఖ వేదికగా సిఐఐ పార్ట్నర్షిప్ సదస్సు జరుగుతోంది. దాదాపు 2 లక్షల కోట్ల రూపాయల విలువైన పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్కు రాబోతున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గొప్పగా చెప్తున్నారు. ఉదయిస్తున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని, పెట్టుబడులకు స్వర్గధామమని ముఖ్యమంత్రి జాతీయ మీడియాలో సందేశాన్ని వినిపిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్కు పరిశ్రమలు, పారిశ్రామిక పెట్టుబడులు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రాష్ట్రం వికసించాలని, అభివృద్ధి పథంలో పయనించాలన్నది ప్రతి ఒక్కరి ఆకాంక్ష. అయితే అందుకు అనువైన వాతావరణం రాష్ట్రంలో ఉందా? సమ్మిట్ పేరుతో కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. దానివల్ల నిజంగా రాష్ట్రానికి ప్రయోజనం లభించబోతోందా? (1995, 2004) మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్న సమయంలో రెగ్యులర్ గా పార్ట్నర్షిప్ సమ్మిట్లు నిర్వహించారు. వేలతో మొదలుపెట్టి లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు రాష్ట్రానికి రాబోతున్నాయని ప్రచారం చేశారు. ఉద్యోగాలే ఉద్యోగాలని నిరుద్యోగులను మభ్యపెట్టారు. లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులకు సంబంధించి ఎంఓయూలు కూడా కుదిరితే రాష్ట్రానికి వందల కోట్ల పెట్టుబడులు కూడా రాని విషయం కళ్లకు కట్టినట్టు కనిపిస్తోంది. ఇలాంటి పెట్టుబడులను ఆకర్షించడం కోసం ఉమ్మడి రాష్ట్రంలో అనేకమైన సమ్మిట్స్ పెట్టి అనేకమైన ఎంఓయూస్ చేసుకున్నారు. ఒకసారి వెనక్కి వెళ్ళి మనం పరిశీలన చేస్తే ఉమ్మడి రాష్ట్రంలో 2004 వరకు ప్రతి సంవత్సరం పెట్టుబడులు ఆకర్షించేందుకు సమ్మిట్లు నిర్వహించారు. నిర్వహించి ఆ సమ్మిట్ల తర్వాత ఆయన ఏమని చెప్పేవారంటే, వేల కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు మన రాజధానికి, మన ప్రాంతానికి రాబోతున్నాయి, దానివల్ల ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయి అని చెప్పి ఎంఓయూలు కూడా నోట్ చేసుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ చివరికి ఆచరణ చూస్తే లక్షల కోట్లు, వేల కోట్లు, చివరికి వందల కోట్లలో కూడా రానటువంటి ఒక దౌర్భాగ్యమైన పరిస్థితిని గత చరిత్రలో చంద్రబాబు నాయుడు గారు నిర్వహించారు. అదే భయం, అదే అనుమానం ఇవాళ కలుగుతూ ఉందని మనం చేస్తున్నాం. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించి ఉంటే మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్ నుంచి కూడా పారిశ్రామికవేత్తలు ఆంధ్రప్రదేశ్కు క్యూ కట్టేవారు. ప్రత్యేక హోదాను విస్మరించడం వలన ఈ రోజు ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి ఎదగడానికి ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకోలేని పరిస్థితి ఏర్పడింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇప్పుడు పెట్టుబడులు చాలా అవసరం. పరిశ్రమలు రావాల్సిన అవసరం ఉన్నది, వ్యాపారం పెరగాల్సిన అవసరం ఉన్నది. ఆ రాష్ట్రం ఇబ్బందుల్లో ఉన్నది, నిధుల కొరతలో ఉన్నది. కాబట్టి తప్పనిసరిగా అభివృద్ధి కోసం అని చెప్పి పెట్టుబడులను ఆకర్షించాల్సిన అవసరం ఉన్నది. దానికి సంబంధించి విశాఖపట్నంలో 2 రోజులుగా నిన్న ఇవాళ సిఐఐ సమ్మిట్ జరుగుతున్నది. పాపారావు గారితో మాట్లాడదాం. పాపారావు గారు, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ గతంలో కూడా చాలాసార్లు మన దగ్గరకు వచ్చినారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉండగా కూడా ఇంతకుముందు మనం రాంబాబు చెప్పింది వింటున్నాం. 95 నుంచి 2004 వరకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో కానివ్వండి, ఆ తర్వాత కానివ్వండి, అంతకు ముందు కానీ అసలు మొత్తం ఇది లక్షల కోట్ల పెట్టుబడులు. ఇది ఎంతవరకు సాధ్యం అనేది, అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో ఈ ఇన్వెస్ట్మెంట్ క్లైమేట్ అందాం, ఆ క్లైమేట్ ఉందా? మొదట ఒకటి చెబుతానండి. మీరు అడిగిన ఇన్వెస్ట్మెంట్ క్లైమేట్ ఆంధ్రప్రదేశ్లో ఉందా అనే ప్రశ్న దగ్గర అది ఉందా లేదా అనేది చర్చించడం ప్రస్తుతం అనవసరం. ఎందుకంటే అక్కడ పరిస్థితులు అస్తవ్యస్తంగా ఉన్నాయి, జరుగుతున్నాయి. సరే ఉందని అంటారు అనుకుని లేదు. కానీ ఒకటి నిజం, ఇన్వెస్ట్ చేసేవాళ్ళు ఫస్ట్ ఏం చూస్తారు, ఇన్వెస్ట్ చేయడానికి ఏది అట్రాక్షన్. ఒకటి ఇన్వెస్ట్ చేయడానికి అట్రాక్షన్ ఏంటంటే మీరు ఇస్తున్నటువంటి వాళ్ళకి రాయితీలు ఏంటి. ఈరోజు ప్రపంచంలో అందరూ చూసుకుంటుంది అదే రాయితీలు. ఓకే, దానికి ఇందాకే అక్కడ ప్రత్యేక హోదా వచ్చినట్లయితే రాయితీలు చాలా వచ్చుండే అనేది అక్కడ ఇందాక దీనిలో వచ్చింది. దాన్ని మనం ముందు మనం మాట్లాడే ముందు అది నిజం. కాబట్టి ఆ అవకాశాన్ని ఇప్పటికి కోల్పోయింది రాష్ట్రం. తర్వాత రెండోది ఏంటంటే, ఇన్వెస్ట్ చేసేవాళ్ళు ఎప్పుడైనా ఎందుకు వస్తారంటే, మీరేదో ఇన్వెస్ట్ చేయడానికి కావాల్సినటువంటి సమస్త అవకాశాలను అక్కడ కల్పించారు కాబట్టి రారు. ఇన్వెస్ట్ చేసి ఒక సరుకునో దేన్నో తయారు చేసి దాన్ని అమ్ముకుంటే లాభాలు రావడానికి సంబంధించినటువంటి గ్యారంటీ ఉన్నటువంటి ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ వాళ్ళ ముందు కనపడితే వాళ్ళు వచ్చి అక్కడ ఇన్వెస్ట్ చేస్తారు. ఇది లోకల్ కండిషన్స్ ఉండాలి, అమ్ముకోవడానికి వాళ్ళకి మార్కెట్ ఉండాలి.
ఈరోజు గ్లోబల్గా ఎవరికి మార్కెట్ ఉంది అది ప్రశ్న నేను పదే పదే అడుగుతుంది. మేక్ ఇన్ ఇండియాలో భాగమే కదా ఇప్పుడు ఇది ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు చెబుతుందైనా మొత్తం మేక్ ఇన్ ఇండియాలో భాగంగానే దానిలో అవును. పార్ట్ అండ్ పార్సిల్ అవును అవును దానిలో దాని సబ్ డివిజన్ లాంటిది. అవును దానికోసమే జైట్లీ గారు కూడా వచ్చి ఇక్కడ చాలా జరగబోతుందని చెబుతున్నారు. కానీ మేక్ ఇన్ ఇండియా ఉత్సాహం మీకు ఆ 3 నెలల క్రితం 4 నెలల క్రితం కనపడ్డది కూడా ఇప్పుడు లేదు. ఆ ఉత్సాహం మీరు గమనించండి. ఎందుకు జరుగుతుంది ఇది? అది ఎవ్వరు తప్పు కాదు, ప్రయత్నం చేశారు నిజమే అందరూ. మోడీ గారు తిరిగారు, జైట్లీ సుష్మా స్వరాజ్ గారు వెళ్ళగలిగిన చోటకి వెళ్ళారు, పారిశ్రామిక శాఖ మంత్రులు ట్రై చేశారు. కానీ ఇదేంటంటే రాజకీయాలకి ఆర్థిక రంగానికి తేడా ఉంది. వీళ్ళు విల్ పవర్తో ట్రై చేస్తున్నారు దాన్ని. రాజకీయాల్లో విల్ పవర్ పనిచేస్తుంది, మీ డిటర్మినేషన్ మీ స్ట్రెంగ్త్ పనిచేస్తాయి. ఎకనామిక్స్లో వీటికి సంబంధం లేదు. ఎకనామిక్స్ ఈజ్ ఏ హార్డ్ కోర్ ఏంటంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. అదంతే. ప్రాఫిట్ ఉందంటే ఇన్వెస్ట్ చేస్తాడు, లేకపోతే లేదు. ప్రపంచంలో అన్ని చోట్ల మార్కెట్లు కొలాప్స్ అవుతున్నాయి. ఇప్పుడు చైనా కూడా ఇబ్బందుల్లో ఉందని ఈ మధ్య అందరికీ తెలిసిన విషయమే, పేపర్లో రోజు చూస్తున్నాం. ఎందుకంటే అంతర్జాతీయ మార్కెట్ పడిపోతుంది కాబట్టి డిమాండ్ లేక చైనా ఎగుమతులు దెబ్బతింటున్నాయి. అదో మెయిన్ రీజన్. భారతదేశం ఎగుమతులు గత 10 నెలలుగా పడిపోతున్నాయి, దేశం మొత్తం ఎగుమతులే. మీరు అక్కడ మరి అట్లాంటప్పుడు అసలు మీ ఎగుమతులే పడిపోతున్నాయి. 10 నెలలుగా భారతదేశం నుంచి జరిగే ఎగుమతుల్లో కొలాప్స్ డిక్లైన్ ఉంది. మరి ఇట్లా జరుగుతుంటే మీరు ఇక్కడ దీన్ని మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ చేస్తామంటే ఎవరు వచ్చేది, పెట్టేది ఎవరు అక్కడ పెట్టుబడి? అసలు ఉన్నాయే ఎగుమతి చేయలేకపోతున్నాం. ఉన్న పరిశ్రమలు తయారైనవి, పరిశ్రమలు మూతపడుతున్నాయి. చైనా అదే పరిస్థితిలో ఉంది, అంతర్జాతీయంగా ప్రతి మ్యానుఫ్యాక్చరింగ్ కంట్రీ అదే పరిస్థితిలో ఉంది. అన్ని చోట్ల మార్కెట్ తీవ్రంగా దెబ్బతిని ఉంది, సంక్షోభంలో వాతావరణం ఉంది. మొన్న జార్జ్ సోరోస్ గారు స్వయంగా 2008 వాతావరణం మళ్ళీ ఆ సంక్షోభ వాతావరణం కనపడుతుందని చెబుతున్నారు. మీరు ఎట్లా ఇది? అందుకని ఏంటంటే డోంట్ అన్నెసరీగా దీనికోసం డబ్బులు ఖర్చు పెట్టి హైప్ చేసి. ఇంకో ఉదాహరణ చెబుతా దీనికి. మీరు ఇదే కాదు, ఇప్పుడు క్రైసిస్ సరే 2008 నుంచి 1991 to 2014 అంటే అరౌండ్ 25 years మీకు అది. ఆ 25 year పీరియడ్ లిబరలైజేషన్ పీరియడ్ మన ఇండియాలో. ఆ 25 year పీరియడ్లో భారతదేశంలోకి పెట్టుబడుల వాగ్దానాలు వచ్చింది ఎంత అంటే 102 లక్షల కోట్ల రూపాయలకు పెట్టుబడులకి వాగ్దానాలు వచ్చినాయి భారతదేశంలోకి. అంత పెట్టుబడులు పెట్టబోతున్నామని ఎంఓయూలో అన్ని రాసుకున్నారు. అవి 102 లక్షల కోట్లు వస్తాయన్నారు. వచ్చింది ఏంటంటే ఆ మొత్తం కాలంలో నిజానికి లెక్కలు 5.1 లక్షల కోట్లు మాత్రమే వచ్చినాయి భారతదేశంలోకి. అంటే 20వ వంతు మాత్రమే వాళ్ళు అనుకున్న దానిలో కానీ ఆశించిన దానిలో కానీ వచ్చింది. అంటే ఇవాళ మనం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్తున్న దాంట్లో 20వ వంతైనా వస్తుందని భావించవచ్చా? 20వ వంతైనా అట్లా నేను వంతులు లెక్క చెప్పాను. కానీ ఒకటి ఏంటంటే మోస్ట్ ఆఫ్ ఇట్ ఈజ్ ద డిప్లొమసీ అండి. ఇప్పుడు ఎవరు వ్యాపారస్తులు ఇప్పుడు మన దేశం భారతీయ డిప్లొమాట్ ఉన్నాడు, లేకపోతే ఇంకో దేశం డిప్లొమాట్ మన దేశంలో ఉన్నాడు. ఏ డిప్లొమాట్ హూ ఎవర్ సేస్ నో ఈజ్ నాట్ ఏ డిప్లొమాట్. ఏ ఉమెన్ హూ నెవర్ సేస్ నో ఈజ్ నాట్ ఏ ఉమెన్ అనేది, అంటే సారీ అట్లా మాట్లాడొస్తున్నాను సారీ, కానీ అది ఇట్లా అనేది ఒక మాట ఉంది. అంటే డిప్లొమాట్ అనేవాడు నో చెప్పాడంటే ఒక డిప్లొమాట్ కాదని. వ్యాపారవేత్త కూడా ఎప్పుడు నో చెప్పడు. ఓకే. ఎందుకంటే వాళ్ళకి దెర్ ఇస్ మోర్ ఆఫ్ కట్టసీ, ఇవన్నీ వాళ్ళకి మామూలు ఫార్మాలిటీస్ లాగా చేసే వ్యవహారాలు. షేక్ హ్యాండ్ ఇచ్చి మాట్లాడటం, కార్డు ఎక్స్చేంజ్ చేసుకోవటం. ఎంఈఓ కూడా అలాగే రాస్తారు. రాసి వాళ్ళు ప్రాక్టికల్గా చూసుకోకుండా వాళ్ళు ఫీల్డ్లోకి రారు. మీ వచ్చిన వాళ్ళంతా ఒక ఎంఓయూ రాయాలని చంద్రబాబు గారు అంటే నవ్వారు, చప్పట్లు కొట్టారని అన్నారు. ఏంటంటే అది అంటే ఎంఓయూ అనే దానికి ఒక ఇది ఉంటుంది కదా, శాంక్టిటీ ఉంటుంది కదా. ఎంఓయూ ఉంటుంది, దానిలో తర్వాత ఏదో కారణాలు కామ్ అయిపోతారు. ఎవరేం చేయగలరు? ఇప్పుడు దాన్ని లీగల్గా మీరు ఎన్ఫోర్స్ చేయగలిగినప్పుడు కదా ప్రాబ్లము. లీగల్ ఎన్ఫోర్స్మెంట్ ఇది మోర్ ఆఫ్ డిప్లొమసీ అండి. అందుకని ఏంటంటే పారిశ్రామికవేత్తల్లోనే మీరు ఎంత ఎంతూజియాజం ఉంది అనేది ముఖ్యమైంది. అసలు పారిశ్రామికవేత్తలతో కూడా మాట్లాడదాము. గౌతమ్ గారు ఉన్నారు మనతో. గౌతమ్ గారు చెప్పండి, సిఐఐ సమ్మిట్ కోసం అని చెప్పి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చాలా హడావిడి చేస్తున్నది. ఇన్ఫ్యాక్ట్ దే ఆర్ స్పెండింగ్ లాట్ ఆఫ్ మనీ. అయితే పెట్టుబడులు పెట్టడానికి వచ్చేవాళ్ళు ఇంతమంది పరావారు కూడా చెప్పినారు, పెట్టుబడులు పెట్టడానికి వచ్చేవాళ్ళు అక్కడ క్లైమేట్ని చూస్తారు. అంటే క్లైమేట్ ఇన్ ది సెన్స్ వాతావరణం అని కాదు, నిజంగా మన పెట్టుబడులు పెట్టడానికి అనుకూలంగా ఉందా లేదా, అనుకూలత ఉందా. అనుకూలత అంటే ఏమిటి? మౌలిక సదుపాయాలు ఉన్నాయా లేవా, రాయితీలు వస్తాయా లేవా, శాంతి భద్రతల పరిస్థితి సరిగ్గా ఉందా లేదా. ఇక్కడ శాంతి భద్రతల పరిస్థితి ఉందనుకోండి, మనం పశ్చిమ బెంగాల్లో చూసినాం. పశ్చిమ బెంగాల్లో కొన్ని ఇండస్ట్రీస్ వచ్చే వెనక్కి పోవాల్సి వచ్చింది ఒక తరుణంలో. టాటాస్ వెనక్కి పోయినారు, నానో ఫ్యాక్టరీ అక్కడ పెడదాం అనుకున్న వాళ్ళు వెనక్కి పోయినారు బికాస్ ఆఫ్ లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్. అందుకని లా అండ్ ఆర్డర్ కూడా చూస్తాడు పెట్టుబడి పెట్టేవాడు. కేవలం పెట్టుబడులు పెట్టి వెళ్ళిపోడు కదా, లాభాలు చూసుకుంటాడు కదా దాని మీద, తను ఉత్పత్తి చేసేదాని మీద. ఎట్లా ఉందంటారు ఇవాళ సిఐఐ సమ్మిట్ జరుగుతుంది. పక్క అమరావతి, ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణంది అక్కడ అట్లా ఉంది, మళ్ళీ పెండింగ్లో పడి ఉన్నట్టుంది. ఇక్కడ సిఐఐ దగ్గరికి వచ్చినాం మన విశాఖపట్నం. ఇప్పుడు ఒకసారి అమరావతి దగ్గర నుంచి మళ్ళీ ఇక్కడికి వద్దాం సార్. అమరావతి రాజధాని శంకుస్థాపన సందర్భంలో ముఖ్యమంత్రి గారు సుమారు ప్రచారానికి ఒక 400 కోట్లు ఖర్చు పెట్టారని మనం చర్చించాం చాలా అంశాలు.
సో ఆ సందర్భం ఏంటంటే దేశ ప్రధాని అక్కడికి వచ్చి ఈ రాజధాని శంకుస్థాపన చేయడంతో పాటు ఈ రాజధాని రాష్ట్రానికి ఒక భరోసా ఇచ్చే ఒక ప్రకటన ఏదో చేయబోతారు కనుక అలాంటి హోప్ ఏదో ఉంటుందనే ఉద్దేశంతో అప్పుడు కూడా విస్తారమైన ప్రచారాన్ని డబ్బులు ఖర్చు పెట్టింది ప్రభుత్వం. మనం చూసాం ప్రధానమంత్రి గారు వచ్చారు, అక్కడ ఏ రకమైన ప్రకటన చేసి వెళ్ళారు, ఏం ఇచ్చారు, మట్టి నీళ్ళు ఇచ్చి వెళ్ళారు అనేది మనం చర్చించాం. సేమ్ మీరు ఈవేళ నిన్న జరిగిన ప్రారంభ సభకి అరుణ్ జైట్లీ గారు వచ్చారు. అరుణ్ జైట్లీ గారి ఉపన్యాసం లేదా పారిశ్రామికవేత్తలు, దేశంలో ఉండే పారిశ్రామికవేత్తలు ఏమని వచ్చి ఉంటారు, లేదా ఏమని పిలిచుంటారు, లేదా ఎట్లా ఏ రకమైన వాళ్ళకి సంబంధించిన లాభాలు ఇక్కడ ఆర్జించడం వచ్చి ఉంటారు అంటే బహుశా ఇది ఒక కొత్త ఆంధ్రప్రదేశ్కి ఒక ప్రత్యేక హోదా తరగతి హోదా ప్రకటించిన రాష్ట్రం, ట్యాక్స్ ఇన్సెంటివ్స్ చట్టబద్ధంగా ప్రకటించిన రాష్ట్రం కనుక ఇండస్ట్రీస్ పెట్టుకోవడానికి లాభదాయకంగా ఇక్కడ ఈ ప్రాంతంలో చాలా అవకాశం ఉంది. ఇదే చంద్రబాబు నాయుడు గారు 5 ఏళ్లు కాదు మాకు ప్రత్యేక తరగతి హోదా 15 సంవత్సరాలు ఇవ్వండి మోడీ గారని ఎన్నికల ప్రచార సభలు అడిగారు. వెంకయ్యనాయుడు గారు 10 ఏళ్ళు అడిగారు. కనుక అలాంటి ఒక ప్రధానంగా ఇవి ఉపయోగపడేవి ఒక రకంగా ఉపాధి లేదా అభివృద్ధి ప్రజలకు సంబంధించింది అయినా పారిశ్రామిక వర్గాలకే ఎక్కువ లాభదాయకంగా కూడా ఉంది ఈ అంశం. ఏది ఈ ప్రత్యేక తరగతి హోదా, రాయితీలు, ట్యాక్స్ ఇన్సెంటివ్స్ అనేది. కనుక పెట్టుబడిదారులందరూ ఆ కోవలోకి వస్తే నేను అరుణ్ జైట్లీ గారు ఏమంటారంటే ఈ రాష్ట్రం చాలా ఇబ్బందుల్లో ఉంది అని ఒక సానుభూతి చాలా ప్రవచనాలన్నీ పలికి రాయితీలు ఇస్తే ఇంకా బాగుంటుంది అని ఆయన ఒక ప్రకటన చేసి వెళ్ళాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఒక దేశ ఆర్థిక మంత్రి ఇక్కడ సిఐ సదస్సుకు వచ్చి ఇవ్వాల్సింది ఆయన ఈ రాయితీలు కూడా ఉంటే ఇంకా రాష్ట్రం చాలా ఏమీ లేకుండానే 11% గ్రోత్ రేట్ వచ్చేసింది ఇక్కడ కనుక రాయితీలు ఇచ్చుంటే ఇంకా చాలా బాగుంటుందని ఒక ఎవరో మిత్రుడు అన్నారు, ఒక క్రూర పరిహాసం లాంటి ఒక వాక్యం వాడి వెళ్ళాడు ఆయన. సో దీన్ని చంద్రబాబు నాయుడు గారు పునః సిఐ సదస్సులో ఇదిగో పారిశ్రామికవేత్తలారా మా రాష్ట్రానికి ప్రత్యేక హోదా పార్లమెంట్ సాక్షిగా ప్రకటించబడింది, ఒక చట్టబద్ధమైన ట్యాక్స్ ఇన్సెంటివ్స్ ఇవ్వబడ్డాయి కనుక ఈ సభ ద్వారా మీకు ఉపయోగపడే పారిశ్రామికవేత్తలకు ఉపయోగపడే విధంగా నేను ఈ ఆర్థిక మంత్రిని కోరుతున్నాను, దయచేసి ఇక్కడ ఒక అనౌన్స్మెంట్ ఇవ్వండి కేంద్ర ప్రభుత్వం తరపు నుంచి అని ఈయన కూడా ఒక మాట అడగల. కనుక మొత్తంగా ఎలా ఉందనంటే ఒక రియల్ ఎస్టేట్ వెంచర్ కొత్తగా వేస్తే ఆ వెంచర్ని నమ్ముకునేవాడు ఇక్కడ ఫలానా మెగాస్టార్ ఇల్లు కొన్నాడు, అక్కడ పవన్ కళ్యాణ్ కొన్నాడు, లేదా అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు 4 ఎకరాలు కొన్నారు, ఈ మొత్తం అంతా అమ్ముకునేటువంటి వ్యవహారం ఉంటుంది కదా, మార్కెటింగ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ లాగా చంద్రబాబు నాయుడు గారు నిన్న అలాంటి ఒక మార్కెట్ ఎగ్జిక్యూటివ్ మోడల్లోనే కనిపించారు తప్ప ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా, రాజనీతిజ్ఞుడిగా, ఒక ఆర్థిక శాస్త్రం చదువుకున్నవాడిగా నిజంగా ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏమిటి, ఈవేళ ఎన్ని మేజర్ ఇష్యూస్ నడుస్తున్నాయంటే రాజధాని విషయంలో మనకు స్పష్టత లేదు, గ్రీన్ ట్రిబ్యునల్లో కేసులు నడుస్తున్నాయి, వాళ్ళు జీవోలన్నీ రహస్యాలు, ఒప్పందాలన్నీ రహస్యాలు, మొదట సింగపూర్ ప్రభుత్వం అన్నారు, తర్వాత సింగపూర్ ప్రైవేటు ఒప్పందాలు అన్నారు. కనుక పారిశ్రామికవేత్తలకి ఏ రకమైన భరోసా ఉందని ఇక్కడ ఇమ్మీడియట్గా వచ్చేసి పెట్టడానికి ఇది ఉంది. కనుక మీకు చట్టబద్ధంగా ఆ రోజు రాష్ట్ర విభజన జరిగేటప్పుడు చాలా కీలకమైన ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ సిఐఏ సమ్మిట్ ఇక్కడ ఎంత అత్యుత్సాహంతో ఇంత ఖర్చు పెట్టి ముఖ్యమంత్రి గారు ఇంత పెద్ద ఎత్తున దేశంలో ఉండే పారిశ్రామికవేత్తలందరినీ పిలిచి రోజుకో కేంద్ర మంత్రిని పిలిచి మీడియా అంతా ఆక్యుపై చేసి ఇంత హంగామా చేస్తున్నారు కదా, ఇంత దాంట్లో ఒక చిన్న చిత్తశుద్ధి కేంద్ర ప్రభుత్వం మనకి చట్టబద్ధంగా ఇచ్చినటువంటి అంశాలు, ఒక ఉదాహరణకి కడపలో కుక్కు పరిశ్రమ చట్టబద్ధంగా మనకి విభజన చట్టంలో పొందుపరిచిన అంశం, దుగ్గురాజపట్నం పోర్టు, చెన్నై టు కారిడార్, విశాఖపట్నం ఇండస్ట్రియల్ కారిడారు, ఒక రైల్వే జోను 18 నెలలు అయింది కదా. ఈ అంశాల్లో ఏ మేరకు మనం సాధించాం, ట్యాక్స్ ఇన్సెంటివ్స్ ఏ మేరకు సాధించాం, ప్రత్యేక తరగతి హోదా ఎక్కడికి వచ్చింది, ఈ అంశాలన్నీ ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు నిజంగా మౌలిక వసతులు కల్పించే అవకాశాలు ఉన్న విషయాలు, పారిశ్రామికవేత్తలు రావడానికి అవకాశం ఉన్న విషయాలు, వాటిని వదిలేసి ఈవేళ ఈ హంగామా అంతా ఈవేళ ఒక ప్రెస్ మీట్ పెట్టి ముందు వాటిని సాధించుకున్నాక ఇట్లాంటి సదస్సులోకి పోతే న్యాచురల్లీ ఎందుకు వస్తారు మీరు అన్నట్టు పాపారావు గారు చెప్పినట్టు ఒక ఇండస్ట్రియలిస్ట్ ఎందుకు వస్తాడు, ఇక్కడ నాకు ఎక్కువ గవర్నమెంట్ నుంచి ఇన్సెంటివ్స్ వస్తున్నాయి, నాకు ఎక్కువ లాభాలు వస్తాయి, నేను ప్రొడక్షన్ ఇక్కడ పెడితే నాకు తక్కువ ఖర్చుతో ఎక్కువ ఫలితాన్ని రాబట్టవచ్చు, ఇదే కదా పారిశ్రామికవేత్తలు చూసేది. మీరే మొదట చెప్పినట్టుగా ఈ రాష్ట్రానికి పారిశ్రామికవేత్తలు రావాలి, రాష్ట్రం అభివృద్ధి చెందాలి, అభివృద్ధిలో వాళ్ళ భాగస్వాములు కావాలి, దాంట్లో ఎవరికి డిస్ప్యూట్ లేదు. బట్ ఈ రకమైనటువంటి ఈ ఒక హైప్ క్రియేట్ చేయటం అనేది చూడటానికి చాలా ఇబ్బందిగాను, చర్చించుకోవడానికి కూడా బాధాకరంగా ఉంది. 3,30,000 కోట్లు 3.30,000 అంటే 3,30,000 కోట్ల ఒప్పందాలు ఇప్పుడు కుదిరాట, అంటే సుమారు 4 లక్షల కోట్లు ఒప్పందాలు. ఎప్పుడు ఒప్పందాలు అవి 2015కా
2017కా 19కా 20కా లేకపోతే చంద్రబాబు నాయుడు గారు చెప్తున్న 2050కా? కానీ పాపారావు గారు చెప్తున్నట్టు ఆ ఒప్పందాలను ఆనర్ చేయాలని కూడా ఏం లేదు. ఎంఓయూలు చేసుకుంటున్నారు, పోతున్నారు. ఎంఓయూలు ఎంతవరకు మనం అనుకున్నట్టు ఇంతకు ముందే మీరు ఎఫ్టీఐలు చూడండి, పాపారావు గారు ఎకనామిస్ట్, మనం అంటే రాజకీయాలు విశ్లేషిస్తాం కానీ ఆర్థికవేత్త ఆయనే చెప్పాలా. మోడీ గారు దేశాలు తిరిగారండి మేక్ ఇన్ ఇండియా ప్రోడక్ట్లో. మీరు ఎఫ్డీఐలు తీయండి, ఈ 18 నెలల్లో వచ్చిన ఎఫ్డీఐలు ఎన్ని ఇండియాకి, రైట్, ఎంత శాతం వచ్చింది? చంద్రబాబు నాయుడు గారు మీరు అన్నట్టు చైనా, జపాన్, కొరియా, సింగపూర్ మొత్తాన్ని తిరిగారు కదా, ఈ 18 నెలల్లో ఎంత వచ్చింది, ఎంత ఖర్చు అయింది? నిజానికి మనం ఈ ప్రైవేటు విమానాలకి ఈ మొత్తం మా యంత్రాంగం తిరిగేటంత ఖర్చులు ఎక్కడ రాలా. ఇంకా ఇవన్నీ చర్చిస్తే పెద్దల దగ్గర కూడా పోదాం. ఒక్క మొక్కేనండి, మీరు ఇప్పుడు ఆ మాట కంటిన్యూషన్ అంతే, దానికి యాడింగు. గతంలో 2012లో ఇక్కడ సిఐఏ పార్ట్నర్షిప్ సమ్మిట్ కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉండగా జరిగింది, మొత్తం స్టేట్ కలుస్తున్నప్పుడు. దానిలో కిరణ్ కుమార్ రెడ్డి గారు ఒక మాట, చాలా వాస్తవమైన మాట మాట్లాడారు. ఏం మాట్లాడారంటే, ఆయన డయాస్ ఎక్కి మాట్లాడతా ప్రామిస్లు వస్తున్నాయి, ప్రామిస్లు 5 లక్షల కోట్లు ఎక్స్పెక్ట్ చేశారు అప్పుడు కూడా ఎంఓఏలు వస్తాయని. అయితే దాన్ని ఆయన ఒక మాట అన్నారు. కానీ ఇక్కడ జరుగుతుంది ఏంటంటే, వాస్తవానికి మీరంతా మా దగ్గరికి వస్తున్నారు, మేము రకరకాల రాయితీలు ఇస్తున్నాం మీకు, పారిశ్రామికవేత్తలకి ఇవన్నీ మీకు ఇస్తామని మీరు వస్తే మాట్లాడినప్పుడు ఆ రాయితీలన్నీ ఒక కాగితం మీద రాయించుకుని మా చేత మాకు ఇవన్నీ ఏమేమి ఇస్తారు చెప్పండి అని తీసుకుంటున్నారు. తీసుకున్న తర్వాత మీరు ఏమైనా వచ్చి ఇక్కడ పెడతారా అంటే పెడతారని గ్యారంటీ లేదు. మీరు ఆ కాగితం తీసుకుని ఇంకో రాష్ట్రానికి పోతారు, ఫలానా ఆంధ్రప్రదేశ్లో ఈ రాయితీలు ఇస్తామంటున్నారు, మీరేమి ఇస్తారని అక్కడ బేరం పెడతారు ఈ కాగితం తీసుకెళ్ళి. ఇది నడుస్తున్న కదని చెప్పి ఆయన అన్నారు. ఆ రోజు నిర్మోహమాటంగా చెప్పారు. నిన్న అరుణ్ జైట్లీ గారు చాలా స్పష్టంగా, ఆయన మరి వాస్తవం చెప్పాడా లేదంటే మనకి వెటకారంగా చెప్పాడు నాకు తెలియదు. ఇలాంటి సదస్సులు ప్రతి రాష్ట్రం ఈ రోజు ఆర్గనైజ్ చేస్తున్నాయి. రేపు కర్ణాటకలో ఉంది, మొన్న నేను గుజరాత్కి వెళ్ళొచ్చాను, ఇంకొక చోట మహారాష్ట్రలో జరుగుతుంది. కనుక ఈవేళ దేశం అంతా పోటీ పడిపోతుంది, అన్ని రాష్ట్రాలు పోటీ పడిపోతుంది. దాంట్లో ఇది ఒక భాగం. ప్రత్యేకంగా విండో షాపింగ్ జరుగుతుంది. ఎంతవరకు మెటీరియలైజ్ అవుతాయి అనేది చెప్పడం కష్టం. ఒకసారి ఒక షార్ట్ బ్రేక్ తీసుకుని వచ్చి మిగతా ఇద్దరు పెద్దలతో మాట్లాడదాం. వెల్కమ్ బ్యాక్ టు ద ఫోర్త్ ఎస్టేట్. మనం సిఐఐ సదస్సు గురించి మాట్లాడుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది. మనతో మళ్ళా విజయప్రసాద్ గారు ఉన్నారు విశాఖపట్నం నుంచి, తర్వాత రఘునాథ్ బాబు గారు ఢిల్లీ నుంచి మనతో ఈ చర్చలో పాల్గొంటున్నారు. విజయప్రసాద్ గారు చెప్పండి, ఇది అంటే ముందుగా మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఉమ్మడి రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్గా ఏర్పడ్డాక అక్కడ రాష్ట్ర అభివృద్ధి జరగాలంటే, ప్రజల పరిస్థితులు బాగుపడాలంటే, జీవన స్థితిగతులు మెరుగుపడాలంటే ప్రత్యేక హోదా కావాలని చెప్పి అన్ని పార్టీలు అడిగినాయి, కేంద్రం కూడా ఇస్తాను ఒప్పుకున్నది. కానీ ఇప్పటివరకు అదేం జరగని నేపథ్యంలో ఇప్పుడు సిఐఐ లాంటి సదస్సులు విశాఖపట్నం లాంటి చూడబెట్టి మీరు లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయని చెప్పినంత మాత్రాన వస్తాయా? గత అనుభవాలు చాలా ఉన్నాయి మనకు. మీరేమనుకుంటున్నారు? సార్, గుడ్ ఈవినింగ్ అమర్ గారు. గుడ్ ఈవినింగ్, చెప్పండి. ప్రధానంగా ఇప్పుడు తీసుకుంటే, ఇప్పుడు పెద్దలందరూ మాట్లాడారు, విశాఖపట్నంలో సిఐఈ పెట్టడానికి ముఖ్యమంత్రి గారిది ఏంటంటే దగాకోర్ అండి. అంటే ఆయన 2014 ముందు కూడా, ఎలక్షన్ ముందు కూడా మరి రాష్ట్రం అంతా తిరిగి అన్ని మాఫీలు చేసేస్తాం, ఇంటికి ఒక ఉద్యోగం ఇచ్చేస్తాం, ఉద్యోగం ఇవ్వలేకపోతే కనుక నిరుద్యోగ భృతి ఇస్తాము, మహిళలకి డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తాం, రైతులకు రుణమాఫీ చేసేస్తాం. అంటే అప్పటికి 87,500 కోట్ల రూపాయలు రుణాలు ఉన్నాయండి రైతులకి. ఆయన స్పష్టంగా ప్రతి సభలోనూ మీరెవ్వరూ 1 రూపాయి కట్టమాకండి, నేను వచ్చిన వెంటనే నేను మాఫీ చేసేస్తాను అని చెప్పి రెగ్యులర్గా కట్టే వాళ్ళని కూడా కట్టనివ్వకుండా ఆఫ్ చేసినటువంటి వ్యక్తి అండి. ఇవన్నీ కూడా ఫెయిల్యూర్ అయిపోయేది. గత 18 నెలలుగా ఇవన్నీ కూడా ఫెయిల్యూర్ అయిపోయాయి. ఇప్పుడు ప్రజల్ని, మీడియాని వాడుకొని ప్రజల్ని ఏదో రకంగా మభ్యపెట్టి కొంతకాలం నడపాలి. ఏం చేయాలి? ఇంకా ఆయన తోచిందల్లా ఏంటంటే సిఏఏ సమ్మిట్ పెడితే ఇన్ని లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయి కాబట్టి రేపు మీ అందరికీ నిరుద్యోగం అది నివృత్తి అవుతుంది, మీ అందరికీ ఉద్యోగ అవకాశాలు వస్తాయి అని ఒక మెసేజ్ని పంపించాలి అన్న ఉద్దేశంతో ఆయన ఆడుతున్నటువంటి నాటకం అండి ఇదంతా. ఒకటి. రెండోది సార్, సూటిగా మరి ఛానల్ ద్వారా ముఖ్యమంత్రి గారికి ప్రశ్న అండి, మరి
విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ ఎక్స్పాన్షన్ ప్రెజెంట్ ప్లాంట్ నడుస్తుందండి. ఇప్పటికీ ఎన్ని వేల టన్నుల స్టీల్ ఇంకా ఎక్స్పోర్ట్ అవ్వకుండా ఉంది. ఇప్పుడు రేట్ ఎందుకు తగ్గించున్నారు? ప్రొడక్షన్ పెరిగిపోయి ఎందుకు ఉంది అంటే ఒక పరిశ్రమలో ఇంత గ్రోత్ రేట్ ఉంది అని చెప్పి మీరు మ్యాప్ల్లో చూపిస్తున్నారు. మరి ప్రధానమైనటువంటి స్టీల్ ప్లాంట్ ఇప్పుడు బాగలేదని చెప్పి ఈరోజు ఏదైతే బీజేపీ గవర్నమెంట్ అధికారంలో ఉందో బీజేపీ గవర్నమెంట్ దాన్ని కొంత పార్ట్ ప్రైవేటీకరణ చేయడానికి ప్రయత్నం చేస్తుంటే కార్మికులందరూ కూడా అక్కడ ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి. దాని మీద మీరు దృష్టి పెట్టరు. కొత్త పరిశ్రమలు వచ్చేస్తాయని చెప్తారు. ఇందా పెద్దలు చెప్పినట్టు ఏ రకంగా కొత్త పరిశ్రమలు వస్తాయి? ఏ రాయితీలు మీరు ఇస్తున్నారు? ఒక పారిశ్రామికవేత్త ఒక పరిశ్రమ పెట్టాలి అంటే ప్రాఫిట్ అండ్ లాస్ తో కూడుకున్నటువంటిది. 100 కోట్లో 200 కోట్లో 1000 కోట్లో 2000 కోట్లో పెడితే అది బ్యాంకు లోన్ నుంచి తీసుకున్నా లేదంటే పర్సనల్గా పెట్టినా ఇన్వెస్ట్మెంట్ పెట్టినా కానీ ఆ ఇంట్రెస్ట్లు కానీ అవి కానీ వర్కౌట్ చేసుకుంటే ఒకవేళ ఎక్స్పోర్ట్ చేసినా లేదంటే ఇక్కడ మనం ఆ మెటీరియల్ని బయటికి పంపించినా కానీ ఎంత ప్రాఫిట్ వస్తుంది? దానికి ఉన్న ఉపయోగాలు ఏంటి? ఈరోజు ఇందా చెప్పారు, అరుణ్ జైట్లీ కూడా మాట్లాడి చెప్పారు ఇలాంటి సమ్మిట్లు ప్రతి రాష్ట్రంలోనూ జరుగుతున్నాయని. ఎస్, వాస్తవం, అది ఆయన వాస్తవమే మాట్లాడారు. మరి అన్ని రాష్ట్రాల్లోనూ జరిగినప్పుడు విభజన జరిగినప్పుడు ఇప్పటికే వెనకబడి ఉన్నాం. మనకే ఈరోజు రాజధాని లేదు. ఆ రాజధాని కోసం ఆర్భాటం చేసి ఇందాక మనాలు చెప్పినట్టు 400 కోట్లు ఖర్చు పెట్టారు. ఈరోజు సిఏఏ సమ్మిట్ అని ఒక 50 కోట్లు 60 కోట్లు ఇక్కడ ఖర్చు పెడుతున్నారు. ఇది కాకుండా దేశ విదేశాలు తిరిగి 100 కోట్లు ఖర్చు పెట్టారు. దీనికి దేనికి కూడా లెక్క ఉండదు. దీనికి ఒక్కటి ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఏ ముఖ్యమంత్రి తిరగనటువంటి విధంగా ఈ రోజుకి కూడా చార్టర్ ఫ్లైట్లో తిరుగుతున్నటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబు నాయుడేనండి. స్వాతంత్రం వచ్చిన తర్వాత మనకు ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత చాలామంది ముఖ్యమంత్రులు మరి ముఖ్యమంత్రిగా పదవులు చేశారు. ఎవరు చార్టర్ ఫ్లైట్లో తిరగలేదండి. ఆయన ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా చార్టర్ ఫ్లైట్లోనే తిరుగుతున్నాడు. రెగ్యులర్ ఫ్లైట్లో తిరగలేదు. ఎవరి డబ్బు అనేది? ప్రజల డబ్బు కాదా? మరి ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదా? ఇవన్నీ అడుగుతున్నారని ఈ అన్నిటినీ కప్పిపుచ్చడానికి మనకి ఏదైతే విభజనలో మనకున్న హక్కులు ఏంటి, ఆ హక్కుల మీద మనం ఎందుకు పోరాటం చేయట్లేదు? అందరూ కలిసి వస్తుండేటప్పుడు వాళ్ళని కలుపుకొని మీరు ఎందుకు చేయట్లేదు అన్నది సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది కదండి. అది చెప్పరు. దాని గురించి మాట్లాడకుండా ఆలు మనుషులతోటే తవ్వు పెట్టించడానికి ఒక ప్రాంతీయ విభేదాన్ని తీసుకురావడానికి ప్రయత్నం చేస్తారు. మొన్న రాయపాటి సాంబశివరావు గారు ఏం మాట్లాడారండి? అసలు ఆ ఇష్యూ అయినా ఉందండి? విజయవాడకి వచ్చి రైల్వే జోన్ కావాలని అడగడం ఎంతవరకు కరెక్ట్ అండి? గుంటూరుకి కావాలని అడగడం అంటే ఇది ఆయన చెప్పినటువంటి డైరెక్షన్ కాదా? ఇది పబ్లిక్ తెలీదా? అంటే విజయప్రసాద్ గారు అంటే ఏంటి? సార్ విజయప్రసాద్ గారు రాయపాటి సాంబశివరావు అన్న ఏంటంటే నేను గుంటూరు జిల్లా వరకే పరిమితం అవుతాను, నేను ఇక్కడ ఎంపీని కాబట్టి ఇక్కడి గురించే మాట్లాడతా, మిగతా విషయాలు మాట్లాడను అన్నాడు ఆయన. సార్ అదే విషయాన్ని మీరు గ్రహించాలి. ఆయన మాట్లాడే మాటలు కాదు ఇవి. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడించే మాటలండి. ప్రాంతీయ విభేదాలు. ఏమంటాడు? మీరు తేల్చుకుంటే నేను చేయించడానికి రెడీగా ఉన్నాను, మోడీ గారు నా మాట వినడానికి రెడీగా ఉన్నారు, నేనేం చెప్తే అది చేసేస్తారు, కాకపోతే మీరు ఏదో ఒకటి డిసైడ్ చేయండి అని చెప్పడానికండి. రైట్ సార్, ఒకసారి మనం భారతీయ జనతా పార్టీ నాయకులతో కూడా మాట్లాడదామండి. నేను మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. రఘునాథ్ బాబు గారు ఉన్నారు. రఘునాథ్ బాబు గారు చెప్పండి, మనం ప్రత్యేక హోదా సాధించుకోకుండా ఇట్లాంటి సమ్మిట్లు పెట్టి ఏదో రెడ్ ఫోల్డర్స్లో ఎంఓయూలు ఎక్స్చేంజ్ చేసుకునేంత మాత్రాన్ని ఏమన్నా లాభం ఉంటుందా? గతంలో చాలా చూసాం మనం ఇట్లాంటి సమ్మిట్లు. చాలా ఎంఓయూలు జరిగినాయి, లక్షలాది కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తాయని చెప్పి చాలా మంది చెప్పారు. ఏమి అందులో 10% 20% కూడా స్పెషల్ కేటగిరీ మెటీరియల్ అయినట్లేదు విత్ ట్యాక్స్ ఇన్సెంటివ్స్. అది చెప్పండి రఘునాథ్ బాబు. రెండు వేరు అంశాలు మాట్లాడు. చెప్పండి అమర్ గారు. సార్ ఇప్పుడు ఈ విధమైనటువంటి ఈ సమ్మిట్లు దేశంలో అన్ని రాష్ట్రాలు పెడుతున్నాయి, మన రాష్ట్రంలో కూడా గతంలో అన్ని ప్రభుత్వాలు చేసినాయి. కాబట్టి ఇది దానిలో గతంలో మన అనుభవం చూస్తే అనుకున్న దానికన్నా చాలా తక్కువ వచ్చినాయి. అంటే సమ్మిట్లు రఘునాథ్ బాబు గారు ఒక మాట, సమ్మిట్లు పెట్టొద్దు అనడం లేదు, పెట్టుబడులను ఆకర్షించడానికి చేసే ప్రయత్నాలు చేయొద్దనడం లేదు, కానీ సందర్భం ఏంటి? మీరు ప్రత్యేక హోదా సాధించుకోకుండా ట్యాక్స్ బెనిఫిట్స్ తో కలిపి మీరు ఇవాళ ఈ సమ్మిట్లు పెట్టడం వల్ల పెట్టుబడులు పెట్టేవాళ్ళు ఎందుకు వస్తారు ముందుకి? సరే, ఇప్పుడు ఇందాక పుల్లారావు గారు ఒక మాట చెప్పారు. ఇప్పుడు ఎంటైర్
పాపారావు గారు. వాళ్ళు రెసెషన్లో ఉన్నప్పుడు, ముఖ్యంగా చైనాయే ఇక రెసెషన్లో ఉన్నప్పుడు, అక్కడ ప్రొడక్షన్కే డిస్పోజల్ లేనప్పుడు కొత్తగా వచ్చి ఇక్కడ పెట్టి ఏం చేయాలి, ఇది క్వశ్చన్. అయితే ఈ రెసెషన్ అనేది నాట్ ఫర్ ఎవర్, దానికి ఒక సైకిల్స్ ఉంటాయి. ఈ సైకిల్ వాడు వరస్ట్ సైకిల్ ఉంటే మళ్ళీ ఇంప్రూవ్మెంట్ వస్తుంది 3-4 ఏళ్ల కన్నా. ఈ పరిశ్రమ వాడు సంతకం చేస్తే వాడే బెటరు, దానికి కొంత టైం పడుతుంది. ఇది పాయింట్. కొన్ని ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ ఉంటాయి, కొన్ని ఇంపోర్ట్ ఓరియంటెడ్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ డిఫెన్స్లో మనం పెద్ద ఎత్తున ఇంపోర్ట్ చేసుకుంటున్నాం, వాటిని సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. కాబట్టి మరి అనిల్ అంబానీ నావెల్ షిప్స్ చేశాయంటే అవి అటువంటి ఇంపోర్ట్ సబ్స్టిట్యూట్స్. అయితే వాళ్ళు మనం చూడాల్సింది ఏంటంటే ఈ మేక్ ఇన్ ఇండియా ఏమాత్రం సక్సెస్ అయితే దానిలో ఫస్ట్ అందిపుచ్చుకునే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, దానిలో సందేహం లేదు. అట్లాంటి హామీ ఏమైనా ఉందా? 24/7 పవర్ ఉంది, 24/7 పవర్ ఉంది. ఇక్కడ రోడ్డు ఉంది, రైలు ఉంది, పోర్ట్లు ఉన్నాయి. ఈ 3 చాలా రాష్ట్రాలకు లేవు. ఇవన్నీ స్కిల్డ్ వర్కర్స్ ఉన్నారు. కాబట్టి ఏ కాస్త వస్తే కూడా అది ఆంధ్రప్రదేశ్కి రావడానికి అన్ని అవకాశాలు ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలంటే ఈ రాజధాని ఆంధ్రప్రదేశ్ అమరావతి సక్సెస్ అవుతుందా, ఇది సక్సెస్ అవుతుందా, ఈ రెండింటి మధ్య బేరీ చేసుకుంటే నాకైతే ఇదే ఇక ఎంతో కొంత అయ్యే అవకాశం ఉంది ఆ రాజధాని కంటే, అంటే ఈ రెండింటి మధ్య అనేది నా నమ్మకం. కాబట్టి వాళ్ళు ఈ ప్రయత్నం చేయటం, ఇది దీనిలో అందరికీ తెలుసు, చెప్పిన దానిలో 5% 10% వస్తాయి. కానీ ఇవాళ ఈ క్లైమేట్ కాస్త ఇంప్రూవ్ చేసి కాస్త ఈ ఇన్వెస్టర్స్కి భరోసా ఇచ్చి చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేయటంలో ఏ విధమైనటువంటి తప్పు లేదు. ఇకపోతే ఈ ట్యాక్స్ ఇన్సెంటివ్స్ ఇవ్వటం వల్ల మాత్రమే పరిశ్రమలు వస్తాయి, అది కరెక్ట్ కాదు. ఇప్పుడు మరి దేశంలో ఉన్న ఇది రాజస్థాన్, వెస్ట్ బెంగాల్, గుజరాత్, లేకపోతే మహారాష్ట్ర, వాళ్ళందరికీ ట్యాక్స్ బెనిఫిట్లు ఉంటేనే అక్కడ పరిశ్రమలు ప్రోత్సాహిస్తున్నారా? కాబట్టి ఇంకొకటి కూడా, అసలు జిఎస్టీ వచ్చిన తర్వాత ఈ ట్యాక్స్ ఇన్సెంటివ్లకి రెలవెన్స్ కూడా తగ్గిపోతుంది. ఎందుకంటే కన్స్యూమర్ బేస్డ్ కి మారిపోతుంది ప్రొడక్షన్ బేస్ నుంచి. కాబట్టి కూడా సార్ చెప్పండి. కాబట్టి కూడా కేవలం ట్యాక్స్ ఇన్సెంటివ్స్ వల్ల మాత్రమే వస్తాయి, లేకపోతే రావు అని అనుకోవటంలో కూడా అర్థం లేదు. ఓకే, అండర్స్టాండ్ యువర్ పాయింట్ సార్. ఒకసారి మళ్ళీ పాపారావు గారితో మాట్లాడదాం. పాపారావు గారు వారు అంటున్నారు ట్యాక్స్ ఇన్సెంటివ్స్ వల్ల మాత్రమే పెట్టుబడులు వస్తాయనేది పొరపాటు అంటారు. ఒక్క మాట చెప్పండి మీరు, అసలు మన పొరుగు రాష్ట్రాలు కర్ణాటక కానివ్వండి, తమిళనాడు కానివ్వండి, గుజరాత్ ఇతర రాష్ట్రాల నుంచి పెట్టుబడులు అక్కడ పెట్టకుండా ఆంధ్రప్రదేశ్కు రావడానికి ఉండే ఇదేమిటి అంటే, ఏదో ఒక ఇది కావాలి కదా వాళ్లకు అట్రాక్షన్. ఒకటి మెయిన్ అట్రాక్షన్ ఇప్పుడైతే కనపడుతుంది ఏంటంటే, ప్రస్తుతం చంద్రబాబు గారే మెయిన్ అట్రాక్షన్ అని. ఎప్పుడు ఆయన ఏంటంటే నయా ఉదారవాద విధానాలను అనుసరించడంలో ఆయన ఛాంపియన్ మొదటి నుంచి. కాబట్టి ఈ ఛాంపియన్గా ఉంటారని ఆయన అనేది. కాబట్టి ఏంటంటే వీళ్ళంతా దాని మీద ఆశ పెట్టుకోవటం. వరల్డ్ బ్యాంక్ కూడా మీకు అక్కడ నెంబర్ 2 ప్లేస్, గుజరాత్ తర్వాత ఏమీ లాలు లేదు చూలు లేదు అన్న పరిస్థితిలో కూడా నెంబర్ 2 ప్లేస్ ఇచ్చింది ఆంధ్రప్రదేశ్కి. అట్లాంటివి ఉన్నప్పుడు ఏంటంటే జనరల్గా దే ఆర్ ట్రయింగ్ టు క్రియేట్ ఏ హైప్, దాని చుట్టూ వాతావరణం క్రియేట్ చేయాలని చేస్తున్నారు. చంద్రబాబు బ్రాండ్ ఇమేజ్ అనేది ఒకటి ప్రొజెక్ట్ చేయాలని ఇవన్నీ జరుగుతున్నాయి. అది వేరే విషయం. కానీ అయితే ప్రస్తుతం నేను చెప్పేది ఒకటి, మీరు ఇందాక ఇప్పుడు మిత్రులు వాళ్ళు బీజేపీ మిత్రులు ఆయన అన్నారు క్రైసిస్ ఉందనేది అయితే 2-3 ఏళ్లే కదా, ఆ తర్వాత మళ్ళీ మామూలుగానే ఉంటుంది, అంతా మామూలుగా జరుగుతుంది, ఇదంతా అనవసరం ఏంటి ఇదనేది. అయితే నేను ఒకటే చెబుతున్నా, 2008 నుంచి క్రైసిస్ ఉంది, మధ్యలో తగ్గిందని చెప్పారు కానీ తగ్గలేదు, కంటిన్యూ అవుతుందంటానికి నేను ఆయనతో అరగంట అయినా వాదించడానికి సిద్ధం. నా దగ్గర నాకు కావాల్సిన అన్ని బేస్ ఉంది. కాబట్టి ఏంటంటే తగ్గలేదు, ఇంకా పెరుగుతుంది, ఇంటెన్సిఫై అవుతుంది. స్ట్రక్చరల్ క్రైసిస్ అనేది అందరూ చెబుతున్నారు. ఈరోజు ఎవరో భిన్నమైనటువంటి ఆర్థిక ఆలోచనలు చేసేవాళ్ళు, మెయిన్ స్ట్రీమ్ కాని వాళ్ళు కాదు, మెయిన్ స్ట్రీమ్లో ఉన్న వాళ్ళు కూడా ఇది వ్యవస్థాగతమైనటువంటి సంక్షోభం, ప్రపంచంలో ఉన్న వ్యవస్థలో, మార్కెట్ వ్యవస్థలో అని చెబుతున్నారు. ఈ సంక్షోభం ఇప్పుడు అలా తగ్గదని. పైగా 2016కి IMF కూడా ప్రపంచవ్యాప్తంగా గ్రోత్ పడిపోద్దని ఇప్పటికి 2016కి ఇచ్చేస్తుంది ఆల్రెడీ. మన జీడిపి గణాంకాలు తీసుకున్నా ఇప్పుడు 7.5% ఏదో చెప్తున్నారు, వస్తుందనో ఏదో చెప్తున్నారు. అయితే జీడిపి గణాంకాలకు సంబంధించి ఎకనామిస్ట్ ఒక ఆయన, మొన్న నోబెల్ ప్రైజ్ వచ్చిన ఎకనామిస్ట్ ఈ మధ్యకాలంలో, ఆయన భారతదేశ జీడిపి గణాంకాలు సరైనవి కాదు, అవి తప్పు లెక్కలని చెప్పాడు స్పష్టంగా. ఇప్పుడు మనం ఏ ప్రాతిపదిక, మన అఫీషియల్ లెక్కలు సరిగ్గా లేవు. ఈ అఫీషియల్ లెక్క సరిగ్గా లేకపోవడం ఒకటైతే, మన 2014 జనవరి ప్రాంతంలో మనం లెక్కేసే పద్ధతినే మార్చాం.
లెక్కేసే పద్ధతిని మార్చడం ద్వారా జీడిపి ఫిగర్ పెరిగినట్టు కనపడుతుంది. అందుకని ఏంటంటే ఇవన్నీ బేసిక్గా దీస్ ఆర్ నాట్ ఆల్ ఎంత ఫెయిర్ గేమ్ నడవటంలా. ఎందుకంటే అన్ని రకాలుగా మీరు ఏ రంగాన్నైనా విడివిడిగా తీసుకోండి, పవర్ సెక్టర్ ఇంకోటి అన్ని రంగాల్లో డిక్లైన్ కనపడుతుంటే జీడిపి ఎలా పెరుగుతుంది. అందుకే కాబట్టి ఏంటంటే దేర్ ఇస్ ఏ హైప్. ఇక్కడ తప్పు జరుగుతుంది ఏంలో అంటే మన బీజేపీ మిత్రులు ఆయన కూడా వాయిదా వేసినటువంటి ఆయన్ని నేను ప్రశ్నిస్తున్న, ఆయన అవకాశం వచ్చినప్పుడు ఆయన చెప్పచ్చు, మన వ్యవసాయ రంగాన్ని వ్యవసాయ రంగం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఈ సంవత్సరం మీరు వచ్చిందని చెప్తున్న జీడిపి 11% గ్రోత్ మీకు ఎక్కడి నుంచి వచ్చింది? ప్రధానంగా అది వ్యవసాయ రాష్ట్రంగా ఉన్న ఆ వ్యవసాయ రంగం నుంచే వచ్చింది. ఎంత సర్వనాశనమైన వ్యవసాయమైనా దాని నుంచే వచ్చింది ఆ 11%. 11% వస్తే ఆ 11%ని మీరు చూసి చెప్పుకుంటున్నారు తప్పితే దాన్ని ఇంకా పెంచాలని 14 ఏదో చేస్తామని చెబుతున్నారు. సరే చెయ్యండి, నిజమే అవుతాయి, రాష్ట్రాల వరకు అవుతాయి. గుజరాత్ కూడా 17% కూడా సాధించింది చాలాసార్లు. రాష్ట్రాల వరకు డబుల్ డిజిట్లో ఉండటం పెద్ద ఆశ్చర్యం కాదు. అయితే నేను చెప్పేది ఒకటే, మీరు వ్యవసాయ రంగానికి ఒక పాలసీ కూడా ఇంతవరకు అటు కేంద్ర ప్రభుత్వం ప్రకటించినా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవసాయ రంగానికి సంబంధించిన ఒక విధానం లేదు. రైతులు దివాలా తీసి ఎక్కడికక్కడ అన్ని రాష్ట్రాల్లో ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి పెరిగిపోతుంటే మీరు ఏదైతే మీ స్థూల జాతీయ ఉత్పత్తి కంట్రిబ్యూట్ చేసిందో వ్యవసాయాన్ని ఏం చేస్తున్నారు? పైగా 2016 ఫోర్కాస్ట్ ఏంటంటే మన గ్రామీణ ప్రాంతాల్లో ధరలు పెరుగుతాయని, గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక సంక్షోభం పెరుగుద్ది అనేది ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి చాలా సీరియస్ ఫోర్కాస్ట్. దాని గురించి కూడా మాట్లాడదాం. గౌతమ్ గారు మీతో మాట్లాడే ముందు సిపిఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఫోన్ లైన్లో ఉన్నారు, వారితో కూడా ఒకసారి మాట్లాడారు. రామకృష్ణ గారు, వైజాగ్లో జరుగుతున్న ఇన్వెస్ట్మెంట్ మీట్ మీద ఏమంటారు మీరు? ఓకే, మనం దీన్ని ఎవరైనా కానీ స్వాగతించాల్సిందే, అలాంటివి జరగాల్సిందే, తీసుకొని రావాల్సిందే. సందర్భం అనుకుంటున్నారు, సందర్భం గురించి మాట్లాడుతున్నారు అందరూ. అంటే ప్రత్యేకించి చంద్రబాబు నాయుడు గారు ఇటీవల కాలంలో చేస్తున్నది ఏమంటే ప్రతి దాన్ని కూడా హైప్ చేసి చూస్తా అన్నాడు. అసలు అది నిజంగా ఏమొస్తుంది, ఏం జరిగింది అనే దాంతో నిమిత్తం లేకుండా ప్రతిది కూడా చాలా పెద్దగా చెప్పడము. ఇంతవరకు చూస్తే 20 నెలల కాలంలో ఏది కూడా పెద్దగా నైదేంటికి లేదు. అసలు ఎక్కడ కొత్తగా పరిశ్రమలు రాలేదు, ఎక్కడ ఒక ఉద్యోగం కొత్తది వచ్చింది లేదు. కానీ ఇప్పుడు మాత్రం మళ్ళీ 2 లక్షల కోట్లు వస్తుంది, లేదంటే మళ్ళీ 3 లక్షల కోట్లు వస్తుందని అన్ని లక్షల కోట్లు 1000 కోట్లే మాట్లాడుతూ ఉన్నారు తప్ప ఏది కూడా మామూలు పద్ధతిలో మాట్లాడమే లేదు. కాబట్టి గ్రౌండ్ రియాలిటీ ఏమంటే ఇంతవరకు ఏ జిల్లాలో కూడా కొత్తగా ఏది రాలేదు. ముఖ్యంగా ఈ రాజధాని ప్రాంతంలో కూడా అన్ని కూడా నగరాలను ఏర్పాటు చేస్తున్నాము, అంతే ఇక్కడ అన్ని కూడా వస్తా ఉన్నాయని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ఈ ప్రచారం వల్ల ఏమంటే రాయలసీమ లాంటి వెనుకబడే ప్రాంతాల్లో అంతా కూడా కృష్ణా గుంటూరు జిల్లాలోనే చేస్తున్నాడు, మాకేమీ చేయడం లేదంటే అక్కడ మొదలైంది. కాబట్టి నేను చెప్పేది ఏమంటే ఏది వచ్చింది ఏది రాలేదు దానిపైన స్పష్టంగా పలానా తీసుకొని వచ్చాము, పలానా చేశామని చెప్తే బాగుంటుంది. ఓకే, థ్యాంక్ యూ రామకృష్ణ గారు ఫోన్ లైన్లో వచ్చి మాట్లాడేందుకు. షార్ట్ బ్రేక్ తీసుకొని వచ్చి గౌతమ్తో మాట్లాడుతాం. వెల్కమ్ బ్యాక్ టు ది ఫోర్త్ ఎస్టేట్. గౌతమ్, వి వర్ డిస్కసింగ్. ఏంటంటే ఒక రాష్ట్ర ప్రభుత్వం నిజంగా ఇన్ని లక్షల కోట్ల ఎంఓలు ఒప్పందాలు చేసుకునే ఒక ప్రాసెస్లో ఒక రాజకీయ సమైక్యత కానివ్వండి, రాజకీయ ఐక్యత కానీ, కన్సెన్సస్ అనేది కూడా చాలా అవసరం. ఎందుకంటే ఒక పార్టీ పాలసీలని ఇంకొక పార్టీ ఆమోదించలేనప్పుడు, ఇప్పుడు రాజధాని విషయంలో చంద్రబాబు నాయుడు గారు ఏ ప్రతిపక్షాలతో ఏ రాజకీయ పక్షాలతో సమన్వయం తీసుకురాలేదు, కన్సెన్సస్ తీసుకురాలేదు. ఈవెన్ ల్యాండ్ పాలసీలో ఇవాళ రైతుల నుంచి భూములు లాక్కుంటున్నారు చాలా చోట్ల. కేవలం రాజధాని విషయమే కాదు, పోర్టుల పేరు మీద ఎక్కడ కన్సెన్సస్ లేదు. ఉత్తరాంధ్రలో కూడా ఇప్పుడు గొడవ జరుగుతుంది. మీకు భావనపాడు, శ్రీకాకుళం, భోగాపురం, విజయనగరం, బందరు కృష్ణా జిల్లా, ఇటు కర్నూలు జిల్లాలో నంద్యాల, మీరు ఎక్కడికి వెళ్ళినా ఎక్కడ రాజధానిలో ఎలాగా పెద్ద సమస్య ఉంది. మొత్తంగా ల్యాండ్ పాలసీ మీద ఆయన నిన్న కూడా చాలా వెటకారంగా మాట్లాడారు. ఎందుకంటే ఈ ల్యాండ్ పాలసీ అనేది ఇప్పుడున్న బీజేపీ కూడా ఆ రోజు ఆమోదించి పార్లమెంట్లో చర్చించి ఆమోదించిన ల్యాండ్ పాలసీ, కొత్తగా కాంగ్రెస్ తెచ్చిన ల్యాండ్ పాలసీ. చంద్రబాబు నాయుడు గారు కదా, చాలా మంది నాయకులు ఏం మాట్లాడుతున్నారంటే ఏమో ఆకాశంలో కడతాం పరిశ్రమలో అంటున్నారు. ఒకటేంటంటే రైతుల నుంచి పంటలు పండే భూముల్ని తీసుకోవడానికి మాత్రమే కండిషన్స్ ఉన్నాయి. చాలా విషయాల్లో భూసేకరణ అంటే మొత్తం అసలు భూములు తీసుకోవద్దని కాదు కదా ల్యాండ్ పాలసీ పెట్టింది. అదేదో దాన్ని తప్పుడుగా ప్రచారం చేస్తున్నారు. రైతులకి రక్షణ కల్పిస్తూ, భరోసా ఇస్తూ, వాళ్ళకి భద్రత కల్పిస్తూ ఏర్పాటు చేసిన ఇది. దాన్ని చేంజ్ చేసి ఇండస్ట్రీస్కి ఏం చెప్తున్నాడంటే మేమంతా ఒక రోజులో అన్ని అనుమతులు ఇచ్చేస్తాం, ల్యాండ్ పాలసీ ఉంది, మేము పూలింగ్ చేసేస్తాం అని ఒక ఇదేస్తున్నారు. నేనేం చెప్తున్నానంటే అసలు సెంట్రల్ గవర్నమెంట్ రైతుల మీద చాలా వ్యతిరేకంగా ఉంది ఈ ల్యాండ్ పాలసీ విషయంలోనూ, వ్యవసాయం మీద.
వ్యవసాయం మీద మీకు ఒక పాపారావు గారు రేజ్ చేశారు. ఒక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే రైతులకి మద్దతు ధర ఇస్తాము, స్వామినాథన్ కమిషన్ రిపోర్టులు మేము అమలు చేస్తామని ఎన్నికల హామీలో బీజేపీ మేనిఫెస్టోలో పెట్టారు. పెట్టిన తర్వాత మొన్న పార్లమెంట్ స్టాండింగ్ కమిటీకి, అగ్రికల్చర్ మీద వేసిన పార్లమెంట్ స్టాండింగ్ కమిటీకి సెంట్రల్ గవర్నమెంట్ మినిస్ట్రీ తరఫున ఏమి ఇచ్చారంటే ఈ ఎంఎస్పి పెంచితే, మద్దతు ధర పెంచితే రైతు అనేవాడు ఖర్చు తగ్గించడం కనుక మేము ఎంఎస్పి పెంచట్లేదని ఒక అఫిడవిట్ ఇచ్చింది సెంట్రల్ గవర్నమెంట్. ఓకే. సో ఎంత దారుణంగా రైతులను వంచారంటే, అంటే ఎన్నికల ముందు ఒక హామీ, ఇదే అఫిడవిట్లో రైతు సంఘాలు సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు కూడా అదే స్టేట్మెంట్ ఇచ్చారు. ఇది ఇంకా మనకి మీడియాలో ఇంకా రైతు సంఘాలు ఇంకా పెద్ద ఎత్తున రాలేదు, రైతు సంఘాలు దాన్ని మాట్లాడుతున్నాయి. ఈవెన్ ల్యాండ్ అక్విజిషన్ దాని మీద కూడా ఈవేళ మీకు మొత్తంగా భోగాపురంలో ఏం జరిగిందండి, 1000 ఎకరాలు 1500 ఎకరాలు 5000 ఎకరాలు 1500 ఎకరాలు ఇచ్చినప్పుడు అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉండగా ఇదే తెలుగుదేశం నాయకులు వెళ్ళి ఇదంతా ప్రైవేట్ వాళ్ళ కోసం సేకరిస్తున్నారని గొడవ చేసి వీళ్ళు రాగానే 15,000 ఎకరాలకి అక్కడ అక్వైర్ చేయమని చేస్తే రైతులను తరిమేస్తుంటే భోగాపురంలో అదే జరుగుతుంది, భావనపల్లిలో అదే జరుగుతుంది. సో ఓవరాల్గా నేను అనేది ఏంటంటే పెట్టుబడిదారుల మీద ఉండే చూపు, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని ఎన్నికల్లో గెలిపించడానికి ఉపయోగపడినటువంటి తన మిత్రులు, తన అనుచరులు, తన వ్యాపార వర్గాల ప్రయోజనాల కోసం మొత్తం పరిపాలన జరగటం అనేది బహుశా గతంలో చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అలా చేయలేదు. ఓకే, గతంలో ఆయన కూడా అలా చేయలేదంటారు. ఆయన కూడా అలా చేయలేదు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మధు ఫోన్ లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్కారం సార్, ఆంధ్రప్రదేశ్లో ఇవాళ పెట్టుబడుల్ని ఆహ్వానించే క్లైమేట్ ఉన్నదా? అంటే మనకు వాళ్ళు నిజంగా అక్కడ వాతావరణం ఉందా? అంతా సజావుగా ఉంటేనే కదా ఎవరైనా వచ్చి పెట్టుబడులు పెట్టేది. ఇప్పుడు అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితి ఏ రకంగానూ బాగులేదని చెప్పి ప్రపంచ బ్యాంకు ప్రపంచంలో ఇటీవల కాలంలో ఉపాధి అవకాశాలు బాగా తగ్గిపోయినాయి, అభివృద్ధి రేటు బాగా తగ్గిపోయింది. పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం తగ్గింది. ఈ సంవత్సరంలో మొదటి 3 నెలల కంటే త్రైవార్షికోత్సవ సందర్భంగా ఇంకా తగ్గింది, వృద్ధి రేటు తగ్గింది, ఉపాధి అవకాశాలు తగ్గినాయి ప్రపంచవ్యాప్తంగా. వృద్ధి రేటు తగ్గుతుందని చెప్పేసి ప్రపంచ బ్యాంకు ఫోర్కాస్ట్ లో చెప్పింది. ఈ నేపథ్యంలో ప్రపంచంలో ఇతర పెట్టుబడిదారీ దేశాల నుంచి భారతదేశానికి పెట్టుబడులు వచ్చేదానికి చాలా తక్కువ అవకాశాలు ఉన్నాయి. ప్రధానమంత్రి ఆధ్వర్యంలో ఈ పెట్టుబడులు వస్తున్నాయి, వచ్చిన వాటిని మానిటర్ చేయడం, అవి ప్రారంభం అయ్యేటట్టుగా వాటికి ఏమైనా ఇబ్బందులుంటే వాటన్నిటిని తొలగించేదాని కోసం ఒక విభాగం పనిచేస్తూ ఉంది. వాళ్ళ సమీక్షలో ప్రారంభించినటువంటి వస్తామని చెప్పినటువంటి వాళ్ళు, అగ్రిమెంట్ చేసుకున్నటువంటి వాళ్ళు, ప్రైవేటు పెట్టుబడులు, ప్రైవేటు పరిశ్రమలకు సంబంధించినటువంటి వాళ్ళు చాలా భాగం పోయిన సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం అవి టేక్ ఆఫ్ అవడం అనేటువంటి మోతాదు తగ్గుతుంది అని చెప్పి చెప్పారు. అంతేకాదు మన రాష్ట్రంలో పత్రికలు 7.5 లక్షల పెట్టుబడులు, 4.5 లక్షల పెట్టుబడులు వస్తున్నాయని, నాయన మామూలుగా 7.5 లక్షలు, 4.5 లక్షలు, 1,85,000 కోట్ల రూపాయల పెట్టుబడులు భారతదేశంలోకి వస్తాయని చెప్పి ఊరకే ఓదరగొట్టేసేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇది వాస్తవం కాదు. ఈ సమ్మిట్ చాలా పెద్ద ఎత్తున డబ్బు ఖర్చు పెట్టి రైతులకేమో ఎక్స్గ్రేషియా, చనిపోయిన రైతులకి ఎక్స్గ్రేషియా ఇమ్మని ఇస్తానని చెప్పి 5 లక్షలు చెప్తే ఎక్స్గ్రేషియా ఇవ్వాల. రాష్ట్రంలో ప్రత్యేక విమానాల్లో తిరుగుతున్నారు మంత్రులు, ముఖ్యమంత్రి. ఇప్పుడు విశాఖలో ఈ భాగస్వామ్య సదస్సులో దాన్ని ఏర్పాటు చేయడం కోసం అంతర్జాతీయ స్థాయిలో ఎవడమ్మ మొగుడు సొత్తు ఇదంతా, భారతదేశంలో ప్రజానీకం ఎన్ని రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. ఈ పడుతున్నటువంటి ఈ ఇబ్బందుల్లో విపరీతంగా దుర్వినియోగం చేసి ప్రభుత్వం రాజధాని నిర్మాణానికి ఇప్పుడు ఈ భాగస్వామి సదస్సుకి నేను ఖచ్చితంగా రాసిస్తాను. ఎవరికైనా భాగస్వామి సదస్సుకి అగ్రిమెంట్లు అని చెప్పేసి ఇప్పుడు చేసినటువంటి వాళ్ళు కానీ వచ్చే పని అయితే
వాటన్నిటిని మనం ఆహ్వానిస్తాం, రైట్. రావాలని మన కోరిక. కానీ ఆ వాతావరణం లేదు. ఒక హైప్ క్రియేట్ చేసి దీన్ని కూడా ఒక రాజకీయం కింద థ్యాంక్ యూ. 25 లక్షల కోట్ల రూపాయలు వస్తాయని చెప్పి గుజరాత్ లో ప్రధానమంత్రి ఆ రోజు ప్రధానమంత్రిగా రాబోయే ముందు జరిగినటువంటి భాగస్వామి సదస్సులో గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం 25 లక్షల కోట్ల రూపాయలు అన్నారు. ఏమైంది గుజరాత్ కి? దాంట్లో 4వ వంతు కూడా రాలా. ఓకే మధు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు ఫోన్ లైన్లో వచ్చి మాట్లాడేందుకు. ఒకసారి